న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనతో పాటు ఫోక్ సింగర్ మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం, వారి పాటలు కొన్ని విందాం. నమస్తే మల్లేష్ గారు, ఎలా ఉన్నారు? మల్లేష్ గారు చెప్పండి, అసలు ముందుగా మీకు ఈ పాటలు పాడాలి అనే ఆసక్తి ఎలా కలిగింది? పాటలు పాడాలని ఆసక్తి ఎట్లా కలిగింది అంటే, చిన్నతనంలో గొర్రెలు కాసిన చెట్ల పొంటి గుట్టల పొంటి తిరిగినప్పుడు ఆ ప్రకృతి అందాలను చూసి, ఆ పల్లెల్లో ఉన్నటువంటి వాతావరణాలను చూసి పాటలు చిన్న చిన్న క్యాసెట్లలో వచ్చినటువంటి పాటలను పాడుకుంటూ, ప్రకృతి అందాలను చూసి పాడే పాటలు చాలా బాగుంటాయి. ఇంకా మాటలతో మనం టైం వేస్ట్ చేయొద్దు, పాటలు పాడేయండి మా కోసం. ఏ పాట పాడతారు ముందుగా? ప్రకృతి మీద ఒక పాట రాసిన, చెట్ల మీద. దాని పాడే. చెట్టమ్మ నీకొక చరితున్నది, అమ్మ లాంటి గొప్ప మనసున్నది, హరితహారానికి ఆడబిడ్డవు, ఇంటింటికి పెంచే తులసి మొక్కో. చెట్టమ్మ నీకొక చరితున్నది, అమ్మ లాంటి గొప్ప మనసున్నది, హరితహారానికి ఆడబిడ్డవు, ఇంటింటికి పెంచే తులసి మొక్కో. భూతల్లి కలవరిందై బాబు తెలుసు, మీరు మరింత ప్రాణం పెట్టారు పాటతో. మీ దేవుడు ములుగు జిల్లా కాసిందేవిపేట. పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవిపేట ఊరురా, నాకు కాలకారునిగా జన్మనిచ్చిన అన్నను గన్న నా పల్లె తల్లిరా. పచ్చటి పైరుల నిండు పుట్టి నిన్ను కాసిందేవిపేట ఊరురా, నాకు కాలకారునిగా జన్మనిచ్చిన అన్నను గన్న నా పల్లె తల్లిరా. ఊరు చుట్టూ పట్టసేను నట్టనడు మా పల్లెటూరు, నాగల్లు అలసటన్నది లేకపాయే, అలసటన్నది లేకపాయే.
రేవంత్ రెడ్డి గారికి సిడి రిలీజ్ చేశారు కదా, దాని గురించి చెప్పండి ఒక 2 మాటలు. 2 మాటల్లో అంటే ములుగు జిల్లా పాదయాత్రకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా సార్కు మా సీతక్క ద్వారా నేను సార్కు పరిచయం అవ్వడం జరిగింది. ఆ పాదయాత్రలో ఆ రోజు పొద్దున్న పాదయాత్ర సారు నాతో చేపించుకున్నాడు. ఆ పాదయాత్రలో నేను ఒక పాట రేవంత్ రెడ్డి గారి మీద పాడిన. ఆ పాటను చూసి ఆ సారు గాంధీ భవన్కు రప్పించుకొని ఆ పాటను తనే డబ్బులు పెట్టించుకొని దాన్ని రికార్డింగ్ చేయించి ఈరోజు సిడికి కూడా మాకు మంచి అవకాశం ఇచ్చిండు. నిజంగా సిడిలో ఎలాంటి పాటలు రాశారు? ఒకటే ఆయన పేరు మీద మంచిగానే రాసిన రేవంత్ రెడ్డి. ఒక పాట మా కోసం పాడండి. అరే జర జర జెండెత్తుడే తల గెత్తుడే బలి గెత్తుడే మల్ల కాంగే జెండెత్తుడే జర జర జెండెత్తుడే తల గెత్తుడే బలి గెత్తుడే మల్ల కాంగే జెండెత్తుడే సంపడే వందనే ముందే సోనియా గాంధీ తోడుకున్నా జగన్ సోనియా గాంధీ తోడుకున్నా అలమ్మ కాదా జీవన వందుకొని పల్ల పల్ల జెండ చివరిగా మనం మంచి పాటతో మళ్ళీ ప్రకృతి వైపే వెళ్దాము. ఆ ప్రకృతికి సంబంధించిన పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. అంటే నా పాటలు కూడా మా ఇంట్లో మా అక్క మా అల్లుడు చాలా ప్రోత్సహిస్తారు మేడం. నేను పాట పాడుతానా, నేను ఒక పాట రాస్తానా అంటే వాళ్ళు చాలా ఆనందపడతారు. ఇప్పుడు ఈ పాటలన్నీ మీరే రాశారా? ఈ రేవంత్ రెడ్డి నేనే రాసిన, మా ఊరి మీద పాట నేనే రాసిన, చెట్ల మీద నేనే రాసిన. ఇంకా కూడా ఉలి దెబ్బలకు రాయి శిల్పం అనే పాట కూడా మొన్న ఎగ్జాక్ట్గా మొన్న ఒక నెల కిందనే రాసేసాను పాట. అంటే ఇప్పుడు జరుగుతున్న సమావేశాలలో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పాఠం రాయాలి. దేవస్థానం యునెస్కో గుర్తింపు వచ్చినాక ఒక అద్భుతమైన పాట ములుగు జిల్లా మీద నేను రాయాలని నా మనసు పూర్తిగా, నా కళ పూర్తిగా నేను రాయడం జరిగింది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలక్క కూడా ఆ ప్రాంతంలో ఉండుతాను. కానీ గిరిజన ప్రాంతాలంటే నేను
యాక్చువల్ గా మీ ములుగు జిల్లా ఎంతో అదృష్టం చేసుకుంది, మీలాంటి కళాకారులందరూ అక్కడ ఉన్నందుకు. మీరు మంచిగా రాస్తున్నారు, పాడుతున్నారు కూడా. ఒక పాట పాడేయండి సార్. ప్రపంచ చరిత్ర పేరునుగాంచిన పర్యాటకుల ప్రాంతము, ఉద్యమానికే ఊపిరి పోసిన నెట్టుటి మడగుల నీలరా, నా ఆదివాసిల ములుగురా. ప్రపంచ చరిత్ర పేరునుగాంచిన పర్యాటకుల ప్రాంతము, ఉద్యమానికే ఊపిరి పోసిన నెట్టుటి మడగుల నీలరా, నా ఆదివాసిల ములుగురా. పాటతో యాక్చువల్ గా ములుగు ప్రాంతాన్ని మొత్తం ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అంత చాలా బాగుంది. ఒకేసారి మాకు కళ్ళ ముందు కనిపించింది అదంతా. ప్రకృతి మీద గానీ చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వరంగల్ జిల్లాలో మొట్టమొదటిగా నా లెక్కనే ఒకప్పుడు అందశ్రీ అన్న వరంగల్ మీద పాట రాసి, ఈ రోజు నాకు కూడా చదువు లేదు కదా, నా ములుగు జిల్లా మీద ఒక పాట ఉండాలన్న ఉద్దేశంతో చాలా బట్టి పాట రాయడం జరిగింది.